సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాణించడం అన్నది అంత సులువేం కాదన్నది కొందరి భావన. అయితే కఠోర సాధన చేయాలే గానీ ఎంతటి కష్టమైన కార్యాన్నైనా ఈజీగా చేయొచ్చని నిరూపిస్తున్నారు మన కర్నూలు జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు. ప్రస్తుతం నేను కర్నూలు అవుట్డోర్ స్టేడియం ప్రాంగణంలో ఉన్నాను. ఈ ప్రాంగణం లోపలికి వెళ్లి ఈ స్టేడియంలో తర్ఫీదు పొందుతున్న కొందరు అత్యంత ప్రతిభావంతుల చిన్నారులను ముందుగా నేను కలుసుకొని వారిలో ప్రతిభా పాఠాలు ఏంటో తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజెప్పే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. మీరు నాతో రండి. ఓకే, నేను ఇప్పుడు అవుట్డోర్ స్టేడియం ప్రాంగణం లోపలికి వచ్చాకే నాకు తెలిసింది అంటే ఈ జిమ్నాస్టిక్ ట్రైనింగ్ సెంటర్ లో తర్ఫీదు పొందుతున్న చిన్నారులు దాదాపుగా ఇటీవల రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు బంగారు పథకాల పంట పండించినట్టు తెలుస్తుంది. నేను ఈ జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ సెంటర్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న చిన్నారులతో కలుసుకొని ఆ చిన్నారులతో మాట్లాడి అసలు వారిలో ఉన్న ప్రతిభా పాఠాలు ఏంటో సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజెప్పే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. మనతో జిమ్నాస్టిక్స్ కోచ్ పవన్ తో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తాం. సార్ నమస్తే, ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే మీ శిక్షణలో మన జిల్లాకు పథకాల పంట పండింది సార్. అంటే ఇప్పుడు ఈ జిమ్నాస్టిక్స్ అంటే అసలు ఎలా ఎందుకు ఉపయోగపడతాయండి? ఈ జిమ్నాస్టిక్స్ ని ఎందుకు ఎంచుకోవాలి? జిమ్నాస్టిక్స్ అనేది సార్ ఇక్కడ వచ్చేసరికి మదర్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి జిమ్నాస్టిక్స్ మదర్ గేమ్ అనమాట. ఇది చిన్నప్పటి నుంచి అంటే 4 years నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు ఎనీ గేమ్, ఏ గేమ్ కైనా పిల్లోడు సెట్ అవుతాడు అనమాట. మన జిమ్నాస్టిక్స్ లో మేజర్ గా ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, ఎజిలిటీ, ఎండ్యూరెన్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి ఇవన్నీ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. పిల్లోడు ఒక జిమ్నాస్టిక్స్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో తను ఏ గేమ్ అయినా ఆడడానికి తనకి బాడీ ఫిట్లో ఉంటుంది. అందుకనే దీన్ని ప్రతి ఒక్కళ్ళు అంటే పిల్లల్ని స్పోర్ట్స్ చేయాలి అనుకున్న తల్లిదండ్రులందరూ కూడా జిమ్నాస్టిక్స్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ పిల్లోడు బాగుంటుంది. పిల్లల శారీరక మానసిక వికాసానికి ఈ జిమ్నాస్టిక్స్ అనేది చాలా ఉపయోగమని అంటారు. అవును సార్, డెఫినెట్లీ సార్. పిల్లలు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కాకుండా పిల్లలకి క్రమశిక్షణ కూడా బాగా డెవలప్ అవుతుంది సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇవన్నీ పిల్లలకి బాగా డెవలప్. ఇటీవల జరిగిన స్పోర్ట్స్ మీట్ లో అంటే స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో మీరు శిక్షణ ఇచ్చిన నలుగురికి అయితే బంగారు పథకాలు వచ్చాయంటారు, ఇది వాస్తవమే? అవును సార్. ఈ నెల 7, 8, 9 కాకినాడ డిఎస్ఎస్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి SGF కాంపిటీషన్ జరిగినాయి సార్. ఇది దీంట్లో మన పిల్లలు మన దగ్గర రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్న కనిష్క్ అండ్ హేమంత్ కుమార్ మెన్స్ పేర్ లో గోల్డ్ మెడల్స్ వచ్చినాయి సార్ అండర్ 19 లో. అదే విధంగా వినీలా, వర్షిత సార్ వీళ్ళు కూడా అండర్ 19 లో ఉమెన్స్ పేర్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు సార్. నెక్స్ట్ మంత్ December 9th నుంచి కలకటాలో జరగబోయే నేషనల్ గేమ్స్ కి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఓకే, కాకినాడలో ఇటీవల జరిగిన స్పోర్ట్స్ మీట్ లో అంటే స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో బంగారు పథకాన్ని సాధించిన ఒక విద్యార్థి మనతో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. బాబు, నీ పేరు? హేమంత్ కుమార్. ఏం చదువుతున్నా? 10th క్లాస్. ఏ స్కూలు? జెడ్బిహెచ్ఎస్ స్కూల్, కమల్పాడు. అంటే మీకు బంగారు పథకం సాధించాలంటున్నారు, వాస్తవమే? నిజమే. ఎన్నేళ్ళుగా ఈ జిమ్నాస్టిక్స్ మీరు సాధన చేస్తున్నారు? 2 years సాధన చేస్తుంది. అంటే ఇప్పుడు చదువు ఎలా సాగుతుంది? ఇప్పుడు జిమ్నాస్టిక్స్ కోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని అయితే వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈ రెండు అంటే అటు చదువును ఇటు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ను ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు? పొద్దున సాయంత్రం జిమ్నాస్టిక్స్కి వస్తున్నాను, మా స్కూల్కి వెళ్ళిపోయి సాధన చదువుతున్నాను. అంటే ఎన్ని మార్కులు వస్తాయి మీకు స్కూల్లో? 20కి 19, 18, 100కి 90 అబవ్ వస్తుంది. ఓకే, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్ బికమ్ ఏ పోలీస్. ఎందుకు పోలీస్ ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? క్రిమినల్స్ కానీ అన్న చెడు చేయకుండా లోకంలో చూసుకోవడానికి, దొంగల్ని పట్టుకోవడానికి. బాబు, మీ పేరు? పి కనిష్క్. ఏం చదువుతున్నావు? 6వ తరగతి. ఏ స్కూల్లోనా? ఏ క్యాంప్ మాంటెసరీ. అంటే ఎలా చదువుతున్నాను? బాగానే చదువుతున్నాను. ఈ జిమ్నాస్టిక్స్ నే ఎందుకు ఎంచుకున్నాను? చిన్నతనంలో డాన్ వాళ్ళు చేర్పించినారు, అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెరిగింది, అందుకే బాగా చేస్తున్నాను. ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? మీ గోల్ ఏంటి? కోచ్. అంటే మీ కోచ్ చూసి ఇన్స్పైర్ అయ్యావా? అవును సార్. అమ్మా, నీ పేరు? బి వర్షిత. ఏం చదువుతున్నామ్మా? 9th క్లాస్ అంకుల్. ఏ స్కూల్? కేంద్రీయ విద్యాలయ. ఓకే అమ్మా, మీ చదువు ఎలా సాగుతుంది? బాగానే జరుగుతుంది. అంటే ఏ ర్యాంక్ వస్తుంది మీకు? A1, A అట్లా వస్తుంది. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ అనే రంగాన్ని మీరు ఎంచుకున్నారు, ఎందుకమ్మా మీకు జిమ్నాస్టిక్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే దీంట్లో అన్నీ ఉంటాయి, అన్ని ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, అందుకే ఎంచుకున్నాను. ఇది చేస్తే ఏ గేమ్ అయినా చేయొచ్చు అనేసి. ఓకే, మీ ఫ్యూచర్ గోల్ ఏంటండమ్మా? పైలట్ అవ్వాలని ఇష్టం. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మా, నీ పేరు? బి వినీలా. ఏ స్కూల్ చదువుతున్నావమ్మా? కేంద్రీయ విద్యాలయం. ఏ క్లాస్? 7th. ఎలా ఉంది మీ చదువు, ఎలా సాగుతుంది? బాగానే చదువు. అంటే జిమ్నాస్టిక్స్ ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అన్నీ ఉంటాయి అని ఎంచుకున్నాను. అంటే అన్ని ఉంటాయి, ఏముంటాయి? బాడీ కానీ ఫ్లెక్సిబిలిటీ అవుతుందని ఎంచుకున్నాను. అమ్మా, నువ్వు ఏం కావాలనుకుంటావు ఫ్యూచర్ లో? మీ గోల్ ఏంటి?
డాక్టర్. ఓకే, బంగారు పథకాన్ని సాధించిన కనిష్క్ తండ్రి మనతో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ అబ్బాయి కనిష్క్ కి గోల్డ్ మెడల్ వచ్చింది, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అబ్బాయిని చిన్నతనంలోనే ఎందుకు ఈ జిమ్నాస్టిక్స్ లో చేర్పించారండి? మేము మామూలుగా సాధారణంగా ఎర్లీ మార్నింగ్ టైంలో వాకింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళామండి. అలా ఇట్లా జిమ్నాస్టిక్ ఉందని తెలిసిన తర్వాత వచ్చినాం ఇక్కడికి. అక్కడ నుంచి కంటిన్యూస్గా వస్తున్నాం, ఉదయం సాయంత్రం. ఇది కఠోరమైన శ్రమనే అనుకోవాలా. రెగ్యులర్గా వస్తే ఏదైనా సాధించలేని ఏం లేదు, ఏదైనా సాధ్యం. మొత్తం మీద తాము పిల్లలం కాదు పిడుగులమని నిరూపించారు మన కర్నూలు జిల్లాకు చెందిన జిమ్నాస్టిక్ క్రీడాకారులు. అంటే ఇటీవల కాకినాడలో అంటే ఈ నెల 7, 8, 9వ తేదీల్లో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్ పోటీల్లో తమ ప్రతిభను విశేష స్థాయిలో ప్రదర్శించి వీరు తమ సత్తాను చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు చిన్నారులకు ఏకంగా బంగారు పథకాలు దక్కాయి. దీంతో జిల్లా క్రీడా జగత్తులో ఒక తీవ్ర హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు అవుట్డోర్ స్టేడియం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లాలో.